ఏమైంది? మా అమ్మని పాము కరిచింది. పాము కరిచిందా? ఇప్పుడు ఒక నిమిషం విషయం తీసేస్తా. ఎవరికి పాము కరిచింది? నీకు? నాకు కాదు, మా అమ్మకి. ఏమ్మక? ఏం మంత్రం వేయండి? అమ్మ బసాయి బసాయి అన్యాయ పోటీలు తీసుకురావాలని నేను మంత్రం వేయను. వడ్డీ తీసుకోదు మా అమ్మయ్య. తీసుకోదా? తీసుకోదు. చెప్పించి చెప్పమ్మా. వడ్డీ వ్యాపారమే చేయదు. తీర్థయాత్రలకు పోతా. పెద్దవాళ్ళ కడుపు కొట్టవు కదా? కట్టకు. తీర్థయాత్రలు పోతావా? పోతుంది. పోతానని చెప్పి పోవా? చెప్పమ్మా. నీ డబ్బు కూడా నీకు ఇచ్చేస్తా. నా డబ్బు ఎక్కడా? అది ఆ పుట్టలో ఉంది. ఏ పుట్టలో? ఆ పాము పుట్టలో. సరే. జై సుబ్బరాయ, జై నాగరాయ. నిబంధన హైసో. దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. తగ్గిందా? తగ్గింది. తగ్గిందా? తగ్గింది. 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 ఒకసారి ఏమంటావా? తగ్గింది. తగ్గింది. తగ్గిందమ్మా. తగ్గిందా? లే 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 తగ్గిందా? లే లే. బసవయ్యా, నీ పెద్దలకు దండం బసవయ్యా. ఓ ఇంకా లోపలికి. దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. జన్మలో మర్చిపోలేదు బసయ్య. గోపి కూడా గోదావరి గట్లన్నీ వెతుకుతున్నాడటండి. అమాయకుడు. అక్కడ వెతికితే ఏం కనిపిస్తుంది? ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి కానీ. రాయుడు గారు, జానకమ్మ నిజంగా గోదావరిలో పడిందంటారా, లేకపోతే ఎవరితోటైనా జనం అనుకుంటున్నారు? మరి నిజమే అయి ఉంటుంది. లేకపోతే ఈ పాటికి ఎక్కడో తేలాలిగా. తేలాలిగా. గోపి, రా. ఏంటి మా వదిన గురించి మీ ఇష్టం మాట్లాడుతున్నా? అబ్బే ఏముంది, అందరూ అనుకునేదే మేము అనుకుంటున్నాం. పచ్చకావర్ల మనిషికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందట. మా అన్నయ్య మీద కక్ష కొద్దీ మా కుప్పలకు నిప్పంటించారు. మా కుటుంబాన్ని రెండుగా చించారు. ఆఖరికి ఉత్తమరాలైన మా వదిన గురించి నీతిగా మాట్లాడుతున్నారు. చిచి, నీ స్నేహం వద్దు, మీరు ఇచ్చిన పెత్తనం వద్దు. తీసుకోండి. తొందరపడుతున్నావు గోపి. అలా విసిరేస్తే సరిపోదు గోపి. నీకప్పచెప్పిన దేవుడి నగలు తిరిగి అప్పచెప్పాలి. ఏంటి? దేవాలయ నగల నాకెప్పుడు ఇచ్చారు? తాళాలు ఇచ్చారు, తిరిగి ఇచ్చేశాను. అలా అంటే సరిపోతుందటయ్యా. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనస్సాక్షి నాకు చెబుతోంది. అలాగా? నీ మనస్సాక్షి చెప్పింది పోలీస్ స్టేషన్ లో చెబుదువు గాని. ఏం బెదిరిస్తారా? నీ ఇష్టం సెట్ చేసుకోండి. నాగులు, బాబాయ్ నగలన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చినట్టేనా? ఎప్పుడో తెచ్చేసాను బాబాయ్. వేసిన తాళ్ళు వేసినట్టుగా ఉంటాయి. సరే అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చొస్తాను. బెదిరిస్తున్నారు దొంగనాయ. ఏమిటండి, ఏమైంది? ఏముంది? వదిన గురించి ఏమైనా ఆచూకీ చెప్తారేమో. రాయుడు గారి ఇంటికి వెళ్తే వాళ్ళంతా కలిసి వదిన గురించి నీతిగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళని చంపి పాటేస్తారు. పోనీలేండి, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మి అన్నయ్యను అపార్థం చేసుకున్నాను. అన్నయ్య మనసు గాయపరిచాను. ఇక నుంచి అన్నయ్యకు నాకు మధ్య ఎలాంటి అడ్డు ఉంటాను వీళ్ళకి. రాధా, అన్నయ్య భోంచలేదా? లేదండి, బావగారు మన లోకంలోనే లేరు. ఆయన బాలకం చూస్తుంటే అయోమయంగా ఉంది. మంచినీళ్ళు కూడా తీసుకోవడం లేదు. ఏదన్నా అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉంది. అన్నయ్య, ఏమిటన్నయ్య అలా చూస్తున్నావు? నే అన్నయ్య, నీ తమ్ముడు గోపిని. నే అన్నయ్య, మన ఇద్దరం పోంచేద్దారా? వద్దులే తమ్ముడు, నువ్వు వెళ్ళి పోంచే. అదేంటన్నయ్య, నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే పోయిన వదిన వస్తుందా? అన్నయ్య, మన ఇద్దరం కలిసి పోంచేద్దారా? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవసరం తమ్ముడు. ఆమె పవిత్ర నామాన్ని జపించుకుంటూ చచ్చిపోవడమే నాకు కావలసింది. అన్నయ్య, అంత మాట అనకు అన్నయ్య, అంత మాట అనుకో.
గోపి నేను అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటండి అన్యాయం? మా తమ్ముడు ఏం నేరం చేశాడని? రామాలయంలో 50,000 విలువ చేసే ఆభరణాలు కాజేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కావాలంటే వెతుక్కోండి, నాకేమైనా భయమా? ఇన్స్పెక్టర్ గారు, మీకెవరో కిట్టను వాడు చెప్పుకుంటారు. ఆ రామాలయం మా తాతలు కట్టించింది. మా ఆలయంలో మేము దొంగతనం చేస్తామో చెప్పండి. గుడితాళ్ళకి చేతులు ఈయన దగ్గర ఉండగా నగలేలాగా పోతాయండి. అంతా చెక్ చేసిన మీదట ఇక్కడికి వచ్చాం. ఇంట్లో ఎక్కడ ఏం కనిపించట్లేదు సార్. దొంగసం ఇంటూ ఉంటుంది ఏంటండి? ఏదయ్యా? ఆ రోజున నేను కోరకుండానే రామాలయం తాళం చెవులు నా చేతిలో పెట్టిన మీ దురుద్దేశం ఇదన్నమాట. మీ రాయుడు గారు చేసిన తప్పుడు పనులన్నీ బయట పెట్టాలన్న కక్ష కొద్దీ నా మీద కేసు బనాయిస్తారా? ఇదంతా కట్టు కదండి. ఇన్స్పెక్టర్ గారు, మా గోపి ఎంత నిజాయితీ గలవాడో ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుస్తుంది. అలాంటి వాడిని నేరస్తులుగా పట్టుకోవటం ధర్మం కాదు. మా గోపిని విడిచిపెట్టండి. రామాలయం నిర్వహణ నాది. ఒకవేళ దొంగతనం జరిగితే నేను నేరస్తుని అవుతాను. నన్ను తీసుకెళ్ళండి. క్షమించండి, మా డ్యూటీ మేము నెరవేరుస్తున్నాం. నాకేం పర్వాలేదు. అన్నయ్యని మాత్రం జాగ్రత్తగా చూస్తాను. నేను తొందరలోనే వచ్చేస్తాను. తమ్ముడు, చంద్ర, మీ అమ్మ భగవద్గీత నడులు కాచేలా మా అమ్మ పామును చూసి బాగా అడలిపోయిందిరా. ఆ కంగారులో మర్చిపోయిందిరా మొద్దు. ఇది లేదే ఒక క్షణం కూడా దోచదు మా అమ్మకి. చిన్నమ్మ, ప్రియమైన చిన్నమ్మకు నీ చిన్నదిన దీవించి వ్రాయినది. నిన్ను కన్న తల్లిలా పెంచిన జానకక్కయ్య మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఆత్మహత్య అంటున్నారు. నాకేమో నమ్మకం లేదు. మీ పెద్దన్నయ్య బెంగతో కుమిలిపోతున్నారు. చాలా బాధగా ఉంది. వీలు చేసుకుని వెంటనే రావాలను. ఇంతకంటే నేను ఎక్కువగా రాయలేను. నీ చిన్నదిన రాధ. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? మా చిన్ని పెద్దదిన ఆత్మహత్య చేసుకుందిట. పాపం చిన్నిని తల్లిలా పెంచిందిరా. ఈ విషయం మాకెవరికి తెలియకుండా ఈ ఉత్తరం ఎన్నాళ్ళు దాచిపెట్టింది మా అమ్మ. చిన్నికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో. రే, నువ్వు వెళ్ళరా. అన్నారా? చూడండి, పక్కన సీత లేకపోతే ఆ వెర్రిరాముడు ఎంత వెలవెల్లాడిపోతున్నాడో పాపం. వాళ్ళ అనుబంధం అటువంటిది. బొమ్మను చూసి ఎంత బాధపడుతున్నామే. నిజంగా సీతను దూరం చేసుకున్న ఆ రాముడు ఎంత కుమిలిపోయాడు. భలేవారండి, ఇదిగో సీత ఇక్కడే ఉంది. పిచ్చిదారు, బొమ్మల్ని కాబట్టి కలపగలిగాం, మనుషుల్ని కలపగలవా? అవును చిన్ని, అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తావు. వాళ్ళని ఎప్పుడు చూడాలనిపించదా? ఎందుకుండదండి, అన్నయ్యని వదిన్ని చూసి ఎంతకాలం అయిందో. అవును, అమ్మ యాత్రకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి మనం వెళ్ళి వచ్చేయచ్చు. ఇప్పుడే బయలుదేరతాం. బట్టలు సర్దుకో. నిజంగానా? నిజం చిన్ని, ఇప్పుడే బయలుదేరతాం. కానలకేగి కాంతలు వాసి ఎంతో వేదన చిందితివయ్యా. అంతే లేని చింతలన్నీ అంతే లేని చింతలన్నీ ఎంతగా ఓర్చావు రామయ్యా. శరణము నీయవయా రామ, కరుణను చూపవయా. జగదభిరామ రఘుకుల సోమ, శరణము నీయవయా రామ, కరుణను చూపవయా. నీ పేరేనా అంజీ? అవునండి. నిజం చెప్పు. మా చిన్నబాబు గోపి రామారాయణ నగలు దొంగిలించాడా? లేదండి.